నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను హెచ్చరించిందన్నమాట. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి మీ యొక్క వాట్సాప్ గానీ లేకపోతే మామూలు మెసేజ్ రూపంలో ఎటువంటి నగదు చెల్లింపు మెసేజ్లు రావని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే చాలా వరకు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ట్రాఫిక్ ఫైన్స్ కు సంబంధించి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన ఏవైనా జరిమానాలు ఉంటే అతి తక్కువ ధరకే మీకు ఇప్పుడు ఆఫర్ ఇస్తూ ఉన్నాము, దయచేసి చెల్లించాలని చెప్పేసి ఆన్లైన్ లింకులు అయితే వస్తూ ఉన్నాయి. దయచేసి ఆ లింకుల పైన క్లిక్ చేయవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలను కోరుతూ ఉంది. ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి ఆర్థిక సమాచారాన్ని కోరుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేరు చెప్పి మోసపూరిత సందేశాలు మరియు నకిలీ పత్రాలు ఎవరైనా మీకు చూపిస్తే కానీ వాటితో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కానీ పోలీసులు కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఏ ఉద్యోగి కూడా కువైట్లోని కువైటీ ప్రజలకు ప్రవాసులకు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ మీ యొక్క బ్యాంకు సమాచారం కానీ లేకపోతే ఓటీపీలు కానీ ఎవ్వరు ఏమి అడగరని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారంటే కానీ వాళ్ళు మోసగాళ్ళని చెప్పేసి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను కోరుతూ ఉంటుంది. అటువంటి సందేశాలను వదిలేయాలని చెప్పేసి అధికారికంగా ఆమోదించబడిన మార్గాల ద్వారా వాటిని నివేదించాలని చెప్పేసి ప్రజలను కోరుతూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేరుతో అయితే చాలా మందికి మెసేజ్లు అయితే వెళుతూ ఉన్నాయి. ఆ లింకును పైన క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క బ్యాంకుల్లో ఉన్న డబ్బు లేదా వ్యక్తిగత వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూసుకుంటే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు కువైట్లో ఎవరైనా బ్యాంకు ఉద్యోగి అని చెప్పేసి పోలీసులమని చెప్పేసి ఎవ్వరు ఫోన్ చేసినా నమ్మవద్దండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే సంబంధిత కార్యాలయానికి వెళ్ళి ఆ డౌట్ ను క్లియర్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.